నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వేప చెట్టు నాటితే మామిడికాయలు కాయవు కదా, అలాగే దుర్మార్గులకు మద్దతుగా నిలిచి మంచి జరగాలని కోరుకుంటే జరుగుతుందా? సైఫ్ అలీఖాన్ దాడి విషయంలో అదే జరిగింది. నిందితుడు బంగ్లాదేశ్కు చెందిన అక్రమ వలసదారుడని తెలియగానే గతంలో బాలీవుడ్ లెఫ్ట్ లిబరల్ ఖాన్ ఎకోసిస్టమ్ అవలంబించిన దేశ వ్యతిరేక విధానాలపై ఇప్పుడు విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. నిందితుడి అరెస్టు తర్వాత చొరబాటుదారుల్ని తరిమేయాలని దేశం ముక్త కంఠంతో నినాదాలు చేస్తోంది. మోదీ ప్రభుత్వం కూడా ఇలాంటి అక్రమ చొరబాటుదారుల్ని తరిమి కొట్టేందుకే గతంలో ఎన్ఆర్సీ చట్టాన్ని అమలు చేయాలని సంకల్పించింది. అయితే ఈ చట్టాన్ని అడ్డుకోవడంలో ఆ రోజున బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీయే ముందు వరుసలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న పలువురు బాలీవుడ్ తారలు, టెక్నీషియన్లు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. మొన్నటికి మొన్న సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిందని తెలియగానే బాలీవుడ్లోని లెఫ్ట్ లిబరల్ ఖాన్ ఎకోసిస్టమ్ మొదట ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకుంది. ఇది బిష్నోయ్ గ్యాంగ్ చేసిన పని అంటూ ప్రచారం మొదలుపెట్టింది. బాబా సిద్దికీని చంపినట్టే సైఫ్ అలీఖాన్ను చంపేందుకు ప్రయత్నించారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. గత ఏడాది ఏప్రిల్లో సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల తర్వాత కూడా ఇది బిష్నోయ్ గ్యాంగ్ పనేనంటూ ప్రచారం చేశారు. సైఫ్ అలీఖాన్పై దాడిని కూడా బిష్నోయ్ గ్యాంగ్ మీదకి నెట్టేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. పైగా బిష్నోయ్ గుజరాత్ జైల్లో ఉండడంతో ఆరోపణలకు మరింత పదును పెట్టారు. గుజరాతీలే ఇదంతా చేయిస్తున్నారంటూ పరోక్షంగా మోదీ, అమిత్ షాలపై నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేశారు. లెఫ్ట్ అనుకూల మీడియా కూడా ఇలాంటి కథనాలనే వండివార్చింది. అయితే నిందితుడు బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అని తెలియడంతో అప్పటిదాకా ఆరోపణలు చేసిన నోళ్లు మూతపడ్డాయి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు కొందరు బాలీవుడ్ యాక్టర్ల నుంచి మొట్టమొదట వినిపించే మాట, మన దేశంలో ముస్లింలు సేఫ్గా లేరు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఒక ట్వీట్ చేశారు. భారత్లో ముస్లింలు క్షేమంగా లేరు అన్నది ఆ ట్వీట్ యొక్క సారాంశం. అదే ఫవాద్ చౌదరి పఠాన్కోట్పై దాడి జరిగినప్పుడు ఆ దాడి చేసింది తామేనని ప్రకటించాడు. భారత్లోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు జరిపామంటూ గొప్పగా చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి భారత్లో ముస్లింలు క్షేమంగా లేరని మాట్లాడుతున్నాడు. సైఫ్పై దాడి విషయంలో విపక్ష పార్టీల నాయకులు, కొందరు బాలీవుడ్ యాక్టర్లు నిన్న మొన్నటిదాకా ఫవాద్ వాయిస్నే వినిపించారు. ఉద్ధవ్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ఆప్ అధినేత కేజ్రీవాల్, బాలీవుడ్ యాక్టర్ పూజా భట్ కూడా భారత్లో ముస్లింలకు భద్రత లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇదే పూజా భట్ సోదరుడు రాహుల్ భట్ గతంలో ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహావూర్ రాణాతో కలిసి కుట్రలో పాలు పంచుకున్నట్టు తేలింది. ఇక పూజా భట్ తండ్రి మహేష్ భట్ ముంబై దాడులను ఏకంగా ఆర్ఎస్ఎస్కే అంటగట్టాలని చూశాడు. ఇస్లామిక్ మతోన్మాది జకీర్ నాయక్తో కలిసి ఓ కాన్ఫరెన్స్లో కూడా పాల్గొన్నాడు. గత ఏడాది పూజా భట్ స్వయంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అలా దేశ వ్యతిరేక శక్తులకు అంటగాగిన వీళ్ళంతా ఇప్పుడు ముంబై సేఫ్గా లేదు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. అయితే సైఫ్పై దాడి చేసిన వాడు బంగ్లాదేశీ అక్రమ వలసదారుడని తెలియడంతో వీళ్ళ ప్రచారం బిడిసికొట్టింది. గతంలో ఇలాంటి అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం ఎన్ఆర్సీని అమలు చేయాలని భావించింది. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇదే బాలీవుడ్లోని లెఫ్ట్ లిబరల్ ఖాన్ అనుకూల వర్గాలు దుష్ప్రచారం చేశాయి. పలువురు బాలీవుడ్ యాక్టర్లు ప్రతిపక్ష పార్టీలతో జత కలిసి ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా విషం గక్కారు. ముఖ్యంగా స్వరా భాస్కర్, దీపికా పడుకోన్ వంటి వాళ్ళు రెచ్చిపోయారు. ఏమాత్రం సంబంధం లేని ఎన్ఆర్సీ, సిఏఏలను కలిపేసి ఆరోపణలు గుప్పించారు. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో దీపికా పడుకోన్ స్వయంగా పాల్గొనడమే కాకుండా కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ఏడ్చిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి ఆమెకు ఐఎస్ఐ నుంచి 5 కోట్ల రూపాయలు అందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఓ రా అధికారి స్వయంగా వెల్లడించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అనిల్ ముసారత్ అనే ఓ పాకిస్తాన్ ఏజెంట్ నుంచి దీపికా పదుకోన్కు 5 కోట్లు ముట్టినట్టు రా ఆఫీసర్ ఆరోపించారు. దీపికా పదుకోన్ జేఎన్యూకు వెళ్ళడానికి ముందు కరాచీ, దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయన్నారు. ఆ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఆమె జేఎన్యూకు వెళ్ళి ఆందోళనల్లో పాల్గొన్నట్టు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలకు పాపులారిటీ కోసమే దీపికా పదుకోన్ అప్పట్లో జేఎన్యూకు వెళ్లారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఫర్హాన్ అఖ్తర్, స్వరా భాస్కర్ లాంటి వాళ్ళు కూడా సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇలా విపక్ష పార్టీలకు బాలీవుడ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ కూడా తోడుగావడంతో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సిఏఏను అమల్లోకి తెచ్చిన ఎన్ఆర్సీ విషయంలో మాత్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు సైఫ్ అలీఖాన్పై దాడి తర్వాత ఎన్ఆర్సీ డిమాండ్ మరోసారి వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన వెంటనే భారత్ సేఫ్గా లేదు అంటూ బాలీవుడ్ ప్రచారం మొదలుపెట్టేసింది. మీడియా కూడా సైఫ్ దాడి ఘటనకు పబ్లిసిటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సహా ఇండీ కూటమి పార్టీలన్నీ ఇదే వాయిస్ వినిపిస్తూ ఉండడంతో ఈ అంశం జనాల్లోకి బలంగా వెళ్ళింది. అయితే దాడి చేసింది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుడు అని రుజువు కావడంతో ఇప్పటిదాకా ఇస్లామోఫోబియా మాటలు మాట్లాడిన బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీ నోళ్లు మూతపడ్డాయి. సో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బాలీవుడ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ వాయిస్ వినిపించలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో దేశానికి బంగ్లాదేశీయులతో ఎంత ప్రమాదమో కూడా జనాలకు తెలిసొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ చట్టాన్ని ఎందుకు తేవాలనుకుందో కూడా మనకు అర్థమవుతోంది. ఇదే అదనుగా ఎన్ఆర్సీ చట్టాన్ని అమలు చేసే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశీయుల డిపోర్టేషన్ విషయంలో కేంద్రం పక్కా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. సైఫ్ అలీఖాన్పై దాడి అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలోనే కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఓ లేఖ రాసింది. రోహింగ్యాలతో పాటు అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని డీపోర్ట్ చేయాలన్నది ఆ లేఖ సారాంశం. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాసిన లేఖలో అక్రమ వలసలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. ముంబైలో అక్రమ వలసలపై ఇటీవల టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఓ సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగా అక్రమ వలసలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ లోక్సభ సభ్యుడు రాహుల్ రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024లోనే రాహుల్ రమేష్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వేను ప్రస్తావించారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు నివసిస్తున్నట్టుగా, వారు అనేక నేరాలకు పాల్పడుతున్నట్టుగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. లేదంటే నగర ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కొన్ని చోట్ల నకిలీ ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వారిని ఓటర్లుగా మారుస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. సైఫ్ అలీఖాన్పై దాడి జరగడంతో రాహుల్ రమేష్ లేఖకు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వేకు ఓ ప్రాధాన్యత ఏర్పడినట్లయింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేతకు మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే సిట్ను కూడా నియమించింది. అటు ఢిల్లీలో కూడా కేంద్రం డీపోర్టేషన్ మొదలుపెట్టింది. ఇటీవల కాలంలో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే దాడుల విషయంలోనే కాదు, ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మహారాష్ట్రలో పోలీసులు బంగ్లాదేశీ ఓటర్లను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. అక్రమ వలసదారుల వల్లే బీజేపీకి మహారాష్ట్రలో ఎక్కువ లోక్సభ స్థానాలు దక్కలేదు అనే వాదన కూడా ఉంది. బంగ్లాదేశీయుల వల్ల జార్ఖండ్లో ఆల్రెడీ డెమోగ్రఫిక్ చేంజ్ మొదలైంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సగం సీట్లు గెలవదని చెప్పడానికి అక్కడ ఉన్న ముస్లిం జనాభానే కాకుండా అక్రమ వలసదారులు కూడా ఓటర్లుగా మారడం ఓ కారణమని చెబుతూ ఉంటారు. ఈ పరిణామాలన్నీ ఎన్ఆర్సీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి బీజేపీకి ఓ గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్ఆర్సీ విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.